ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామమునకు వందనములు చెల్లించుచు ఈ ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా నీకు స్తుతిస్తున్నాం. దేవా, మీరు కనికరించుము. ఈ ఉదయకాల సమయంలో ఎడాలు సెలయేర్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, ఈ స్వరం వినుచున్న ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వారిని దీవించి ఆశీర్వదించి ధైర్యపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 31. ఎడారిలో సెలయేర్లు. కార్యములు యందు నేర్పయై వారి నడిపించెను. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 72వ వచనం. నీవు నడవలసిన దారి గురించి సందేహం ఏమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు. వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నిటినీ మూసేయమని ఆయన అడుగు. ఈ లోపల నువ్వున్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏది లేకపోతే నీవు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో. ఆ దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందు వెళుతూ నిన్ను ఆకర్షించి తప్పుదారిని పట్టించడానికి ఎదురు చూస్తున్న తలుపులన్నిటికీ తాళాలు వేసేస్తాడు. ఈ తలుపులన్నీ దాటి వెళ్ళక తెరచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది. దాన్ని వెతకి దానిలో ప్రవేశించు. దాంట్లో నీకు అపురూపమైన అవకాశాల ఒక నది కలలో కూడా ఊహించనంత నిండుగా పారుతూ కనిపిస్తుంది. దాంట్లోకి నీ నావను నడిపించు. అది నిన్ను విశాల సముద్రంలోకి తీసుకుని వెళుతుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనం నడిపిస్తూ ఉంటాడు. ఒక క్షణములో దారులన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తాయి. వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది. ఇతరులకు అది ఇంత పట్టించుకోవలసిందిగా కనపడదు. అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలు నేర్పుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలాసార్లు మళ్ళీ జరుగుతాయి. అవి ఏదో యాదాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావు గాని మనం నడవలసిన దారిని మనకు చూపించే పరిస్థితులను కల్పించే దూతలు. మనము గమ్యంకేసి నడవటం మొదలు పెట్టగానే రాత్రి వేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పట్టణాన్ని సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ దీపాల్లాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తాయి. నడిపింపు కోసం నీవు ఆయన దగ్గరికి వెళితే నిన్ను ఆయన నడిపిస్తాడు. కానీ నీ సగం నమ్మకాన్ని, అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు. నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో, నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పడు. ఆయన చూపించినంత మటుకు నీవు విశ్వాసముతో, ఉల్లాసముతో నడిచి వెళ్తూ ఇంకా ముందుకు వెళ్ళవలసిన దారిని కనుపరుస్తాడు. పాతగిలిపోయిన నా చిన్న పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లగా సాగితే గాలి వీచి కొట్టింది నీటిపైకి పొడుచుకొని వచ్చిన సుధీరాళ్ళు చీకటి మాటున కాచుకొని ఉన్నాయి. నా నావ సొరంగకి ఇవన్నీ ఇంకెన్నో ముందుగానే తెలుసు. చీకటి రాత్రుల్లో చివరి దీపము తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరుతుందోనంటూ రేయంతా కునుకు లేక ఆందోళన పడ్డాను. నా నావికుడికి దూర తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగా తెలుసు. అటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.